ఆయుధాలు ఏమైనా ఉండి ఏమైనా ఉంటేనేమో అవును కరెక్టే తన రక్షించుకోవడానికి గాలిలో గాల్పులు మీరు చూడండి గన్ మ్యాన్ చేతులలో గన్ అది ఫోటో మీరు ప్రతి వీడియోలలో ఫొటోస్ అన్ని బయటకు వచ్చేసినాయి. గన్ మ్యాన్ ఆయన అంటే డైరెక్ట్ షూట్ చేయడానికి కూడా పెట్టిండు. ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. గాలిలోకి కూడా కాదు, మనిషికి ఎదురుకు గన్ మ్యాన్ పెడుతుండు. అసలు మల్లన్న మళ్ళా ముఖ్యమంత్రి దోరులో పోతుండా అసలు వాడు మారే ప్రసక్తి లేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నో సార్లు వరకు బుద్ధి చెప్పడానికి మరి ఎందుకమ్మా మరి ఈ గిచ్చి పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు? మరి ఏంది ఇది గందరగోళము? మరి ఇప్పుడు ఆయన ఏమనుకొస్తుంది కోళ్ళగా నేను ఇప్పుడు బీసీలకు ఆ ముగ్గుదారిని బీసీలకు నేను దాబడేది లెక్క పనిచేస్తున్నా, బీసీలకు పెద్ద దిక్కుగా పనిచేస్తున్నా, బీసీ ఉద్యమాన్ని లేపుతా, ఇక ఆయన పడగొడతా అంటుండు. మరి లేపుతాడు ఆయన లేవట్టుకోనికనే చక్కగా లేదు. ఇప్పుడు వాడే లేవట్టుకోవాలి. ఇప్పుడు లేవట్టుకోనికనే వానికి చేత కాదు. ఉన్నడే ఇట్ట వాడు చాయ్కి పైసలు అడుక్కునేటోడు మా ఇజ్జత్ తీసేసినాడు 300 కాపులకు. వాడు చాయ్కి పైసలు అడుక్కున్నాడు అన్న, వాడేం లేపుతాడంటే ఎవరిని లేపుతాడంట. ఒక ఫోన్ కాల్ కు మెసేజ్ చేసి ఒక చాయ్కి పైసలు ఏమని చెప్పిండు. అట్లా మాట్లాడితే రేపు 300 సంఘపోళ్ళు వచ్చి మీ ఇంటికాడ కూర్చోరామా? 300 సంఘంలో నేను ఒక్కదానే ఉన్నా కాబట్టి నేను ఒక్కదాన్ని వలుకుతున్నా. నాకు అక్కడిక్కడ మాట్లాడడానికి రాదన్నా. అంతేనా? అంతే కదా, నేను ముక్కు సుట్టుకుంటా. అది ఎవడైనా కథం చేసేస్తాం, కథమే చేసేస్తాం. గొడ్డుకారం తిన్నాము, మల్లన్న కాలి మాటలేము. మాది ఏరియా తెలుసు కదా, చార్మినార్ నాది. చార్మినారు. మేము ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడాలి. అడక్కది 300 కాపులము అడక్క తినలేమన్నా. మేము 10 మందికి పెట్టేటోళ్ళం, అన్నదాతలం మేము. కానీ వాడేమో మా ఇజ్జత్ తీసిండు. వీడు బండి సంజయ్, అరవింద్ 300 కాపుల ఇజ్జత్ తీసేస్తుండన్నా. మహిళలను అనడం ఎంత వరకు సబబు? మల్లిగాడు బీసీ అంటుండన్నా. 2 ఏళ్ల నుంచి కాలు బల్బం కట్టుకుని తిరుగుతున్నాం మేము ఇంటింటికి. మళ్ళీ అప్పుడెక్కడ పోయిండు మల్లిగాడు అడగాలి కదా. ఈ రోజు రాజ్యాంగం రాసింది మనకు అంబేద్కర్ ఆయన దళితుడు. ఆయన మళ్ళీ ఆ రాజ్యాంగం దళితుడు రాయకుండా ఓసీలే రాయాలి, దీన్ని బీసీలే రాయాలి అని ఉంది కదా. భారతదేశం అయితే నడుస్తుంది కదా అన్న ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే కదా. మళ్ళా గాంధీ ఎవరు? ఓసీయే కదా. గాంధీ కూడా మహాత్మా గాంధీ ఓసీయే కదా. మళ్ళీ స్వాతంత్రం తీసుకొచ్చిండు, ఓసీ దేవద్దని ఉండేదా. అంటే ఆయన ఏంటంటే ఏ కులానికి వాళ్ళే పనిచేయాలి అన్న ధోరణి తీసుకొని వచ్చిండు. బీసీలకు ఒక మహిళ వచ్చి ముందుకొచ్చి ఆమె దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకొని మళ్ళీ ఈయన 42% కోసం మేము జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాం.